స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆలేరు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ వైపు బీర్లాలయ్య పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటారు. అనంతరం యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుంచి స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీ నిర్వహించారు. యాదగిరిపల్లిలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత చెట్లు నాటారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు నాటాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరినీ భాగస్వాములు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పచ్చదనం కార్యక్రమంలో చెట్లు నాటడమే కాదు, ఇలా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరికి చెట్లు నాటే కార్యక్రమంలో అవగాహన పెంచి ఆ చెట్ల ద్వారా వాతావరణ కాలుష్యం లేకుండా ఆక్సిజన్ ఎక్కువ వచ్చి పంటలు వర్షాలు ఎక్కువ పడి సమృద్ధిగా పంటలు పండుతాయి. కాబట్టి ప్రతి మానవుడు ప్రతి జీవి కూడా తన కర్తవ్యంగా ఒక చెట్టు నాటలనే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ వారం రోజుల పాటు అవగాహన సదస్సుల ద్వారా ర్యాలీల ద్వారా కూడా ఇంటికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్టు నాటితే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఇలా గాలి వెలుతురు అన్ని కూడా సమపాలలో ఉంటాయి. ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అసైన్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ మన సొంత భూములు కానీ ప్రతి వ్యవసాయం దగ్గర ఒక చెట్టు నాటుకుంటే వల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. వనమహోత్సవంలో భాగంగా మరి ఈత చెట్లను పెట్టడం జరిగింది. మరి గౌడ సంఘాలకు ప్రభుత్వం నుంచి మా సహకారం ఇంకా ఎంత అందాల్సి ఈత చెట్లను నాటడం జరిగింది. ఇదే విధంగా మన ఈ రోజు ఈ ఇయర్ కు మనము 40,000 మన యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున 40,000 చెట్లని పెంచాలనే లక్ష్యంగా దానికి దిశగా 30,000 చెట్ల వరకు ఇప్పటి వరకు నాటడం జరిగింది. ఇంకా 10,000 చెట్లు అయితే